ఇవి ఆంధ్ర రాష్ట్ర చిహ్నాలండి. ఈ చూడండి, ఇది కమలం అండి. కమలం ఉన్న ప్రత్యేకత, కమలం ఎక్కడ పుడుతుంది? బురదలో పుడుతుంది. అదేవిధంగా చూడండి, దీని మీద కమలానికి సంబంధించిన మ్యాటర్ అంతా కూడా రాశాను అన్నమాట అండి. ఈ మామిడి పండులో అన్నమాట కమలానికి సంబంధించి. బురదలో తామర ఉంటుంది. ఇదంతా కమలానికి సంబంధించింది అన్నమాట. నెక్స్ట్ అండి, పూర్ణకుంభం అండి. ఇది పూర్ణకుంభం చూడండి. దీన్ని కలసాన్ని కూడా అంటారండి. కలసానికి ఎందుకు పూజించాలండి? నీటితోనే నిండిన మట్టి లేదా ఇత్తడి లేదా రాగి పాత్ర, దానిలో మామిడాకులు, దానిపై కొబ్బరికాయ ఉంటుంది. తెలుపు దారం చుడతారన్నమాట. అంటే దీనికి సంబంధించినంత కూడా ఇందులో రాసాను చూడండి. దానిమ్మకాయలో ఒకడొకటి చూస్తే కనుక మీకు దానిమ్మకాయలో ఇందులో మీకు దీనికి సంబంధించిన మ్యాటర్ అంత వస్తుంది. అదేవిధంగా చూడండి, ఇది వేప చెట్టు అండి. వేప చెట్టు, ఇది వేప చెట్టు. అదేవిధంగా చూడండి, ఇది కూచిపూడి నృత్యం అండి. ఇది కూచిపూడి నృత్యం చూడండి. ఇది ఆట, కబడ్డీ. తర్వాత చూడండి, మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనేది యాపిల్ మీద రాశానండి. మొత్తం పాట అంతా కూడా. దీన్ని శంకరంపాటి చంద్రాచార్య గారు రచించారండి. ఈ పాటని. తర్వాత పక్షి పాలపిట్ట చూసారా? పాలపిట్ట. మన జంతువు కృష్ణ జింక. తర్వాత కమ్మం. ఈ విధంగా ఉంది కదండి. ఇది నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేస్తానని చెప్పాను.